నమస్తే ఫ్రెండ్స్. వైసీపీ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అందులో నాకు తెలిసి ఎంతో కొంత కారణమైన వాళ్ళు మాత్రం బూతులు రాయిళ్ళు. ఆళ్ళల్లో శ్రీరెడ్డి గారు, సోపాని మురళీకృష్ణ గారు, నాని గారు, ఇలా బూతులు ఏ రేంజ్లో ఉంటాయో ఒకసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్, రాజకీయాల్లో ఎవరైనా విమర్శించుకోవచ్చు. మనం రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు జడ్జిని కూడా విమర్శించవచ్చు, అందులో తప్పు లేదు. అయితే నీ విమర్శ చాలా హుందాగా ఉండాలి. ఆ లైన్ని దాటిపోయి పిచ్చి కుక్కల కంటే, ఆ మాటకు వస్తే వీళ్ళని కుక్కలతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎక్కడో సీక్రెట్గా ఎక్కడెక్కడో ఎవరైనా తిట్టుకోవచ్చు, కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ శ్రీరెడ్డి గారు కానీ, సోపాని మురళీకృష్ణ గారు కానీ, కొడాలి నాని గారు కానీ వీళ్ళ నోటికి అద్దు అప్పు ఉండదు. అసలుకి వీళ్ళ బూతులకి లిమిట్ ఉండదేమో అనేది నాకు అనిపించేది. వీళ్ళు వైసీపీ ఓడిపోవడానికి వీళ్ళు ప్రధానమైన కారణం కావచ్చు. అయితే రాత్రి సోపాని మురళీకృష్ణాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా నేను దీన్ని చాలా స్వాగతిస్తున్నాను. ఎందుకు నేను దీన్ని స్వాగతిస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ లాంటి లేదా చంద్రబాబు గారు లాంటి నాయకులకే వీళ్ళు బూతులు దండం అందుకుంటే ఒక సాధారణ పౌరుల సంగతి ఏంటి? అందుకని నాకు అప్పుడు ఆ భయం చాలా వేసింది. ఏమైనప్పటికీ వీళ్ళు వాళ్ళని లేటుగా అరెస్ట్ చేయడం అయినా సరే మంచి పరిణామమే. ఇలాంటి సోషల్ మీడియాలో బూతులు తిట్టకుండా ఒక ప్రత్యేకమైన చట్టం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.